లూకా సువార్త 5వ అధ్యాయం 3వ వాక్యం. మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంచెం గట్టిగా చెప్పండి. రెండు చేతులు పైకెత్తి చెప్పండి గట్టిగా. మంచిది ప్రియులరా, చదవబడిన వాక్య భాగం మనందరికీ కూడా సుపరిచితమైన వాక్య భాగం. యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతములలో చెరగనిది, ప్రతి సందర్భాలలో మనకు ధైర్యమును నిరీక్షణను కలుగజేసే ఒక సన్నివేశం ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగం. ఏంటది అంటే, సీమోనును తమ సహోదరులు ఇంకా కొంతమంది చేపలు పట్టేదాని కొరకు రాత్రంతా ప్రయాసపడ్డారు. అయితే రాత్రంతా ప్రయాసపడినప్పటికీ వారికి ఒక చేప ముక్క కూడా వారికి దొరకలేదు. అందరూ బాధపడుతూ, ఏంటి ఇంత దరిద్రం, ఈరోజు రాత్రంతా చేపలు పట్టాం, ఒక్క చేప కూడా దొరకలేదు, ఏంటి అసలు ఈ పరిస్థితి అని వాళ్ళు ఏడు మొహం పెట్టుకొని వలలు కడుగుతూ ఉన్నారు. అలాంటి సందర్భంలో చిన్నగా ప్రభు వారు వచ్చారు. ప్రభు వచ్చి సీమోను ధోని ఎక్కి దేవుని వాక్యాన్ని బోధించారు. దేవుని వాక్యాన్ని బోధించి సాధించిన తర్వాత సీమోనుతో ప్రభు అంటాడు, కొంచెము ధోనిను లోతులోనికి నడిపించి వల వేయమన్నాడు. ప్రియులారా, వెంటనే అయ్యా రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, మాకు ఒక చేప ముక్క కూడా దొరకలేదు, అయినా సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి మేము కూడా వల వేస్తామని చెప్పి సీమోను పేతురు ధోనిను లోతులోనికి నడిపించి వల వేశారు. వెంటనే సవిస్తారమైన చేపలు, అక్కడ రాయబడిన మాట, వలలు పిగిలిపోతున్నాయి, అంటే వలలు చినిగిపోతున్నాయి. ఎప్పుడు వారి యొక్క అనుభవంలో చూడనంత చేపలు వల నిండిపోయింది. అసలు వారి అనుభవానికి అన్ని చేపలు బహుశా వాళ్ళు ఎప్పుడు చూసి ఉండరేమో. ఇంత గొప్ప ఆశీర్వాదము సీమోను పేతురికి దేవుడు అనుగ్రహించినాడు. హల్లెలూయా. నా ప్రియులారా, ధోనిను లోతులోనికి నడిపించి వల వేయమని చెప్పాడు ప్రభు. ఈ వాక్యాన్ని నేను కొంచెము వీడియోగా కన్వే చేసుకుంటాను. నాకు ఒక అలవాటు ఉంది. ఏంటంటే, ఒక వాక్యము లేకపోతే ఒక సబ్జెక్టు చదువుతున్నప్పుడు ఊహిస్తాను, ఆ వీడియో ఊహిస్తాను, ఎట్లా జరుగుంటది ఇది అని. అది దేవుడు పెట్టాడు నాకు. ఇప్పుడు యాకోబు రాత్రి నిద్రపోతా ఉన్నాడు. ఏమి తలకడగా పెట్టుకున్నాడు, తలదిండుగా దేన్ని పెట్టుకున్నాడు ఊహించండి. రాయి పెట్టుకుని నిద్ర వస్తుందా? తలదిండు ఎత్తు సరిపోకపోతే నిద్ర రాదు, అవునా కదా? కొంతమందికి అయితే కాళ్ళ కడ కూడా తలదిండు కావాలి, అప్పుడు కానీ వాళ్ళకి. మరి రాయి మీద తలకాయ పెడితే నిద్ర వస్తుందా? సరే, రాయి మీద తల పెట్టి నిద్రపోతుంటే దేవదూతలు దిగి వచ్చి యాకోబుతో మాట్లాడుతున్న ఆ దృశ్యాన్ని ఆలోచిస్తాను నేను. ఇప్పుడు ఇంచుమించు 20,000 మంది దేవుని వాక్యాన్ని ప్రసంగం చేస్తుంటే ఒక పిల్లోడి దగ్గర మాత్రం 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. వీరికి ఏమైనా భోజనాలు పెట్టాలన్నప్పుడు వాడు తెచ్చిచ్చాడు. అది నేను ఆలోచిస్తాను, మరి వీడికి కట్టొచ్చింది అంత మనసు ఇవన్నీ. అట్లా ఈ విషయాన్ని కూడా ఆలోచించేటప్పుడు, అరే వీళ్ళు రాత్రంతా చేపలు పట్టారు, ఒక చేప కూడా దొరకలేదు. ప్రభు నువ్వు లోతులోనికి నడిపించి వలవేయి అని అన్నాడు. ధోనిను లోతులోనికి నడిపించి వలవేయంగానే అసలు వలలు పిగిలిపోయేంతగా, వలలు చిరిగిపోయేంతగా, ఇంకా చూస్తే ఆ ధోని మునిగిపోతున్న చేపల బరువుకి పక్కన వాళ్ళు పిలిచారంట, రే 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 రండి రండి, చేపలు పడుతున్నారు రండి అని. వాళ్ళు పిలిస్తే వాళ్ళ ధోని నిండిపోయి అవి కూడా మునిగిపోతున్నాయంట. అది ఊహిస్తున్నప్పుడు ఎట్లుందండి అది? సినిమా గ్రాఫిక్స్ లో కూడా అట్లా తీలేరు. అంత భయంకరమైన ఆశీర్వాదం. ఇప్పుడు నేను ఊహించింది ఏంటంటే, నేను అట్లా వీడియోగా నేను ఊహించింది ఏంటంటే, మొత్తం మీద దేవుడు ఏదో ప్లాన్ చేయబోతున్నాడు ఒడ్డున. అది చేపలకు అర్థమయ్యి
పేతురుని పట్టుకునేదానికి దేవుడు వస్తున్నాడు గనుక పేతురుని పట్టుకోవాలంటే పేతురు మనల్ని పట్టుకోకూడదు. కాబట్టి పేతురు వల తగలకుండా మనం పరిగెత్తాలని చేపలు పరిగెత్తున్నాయి. పేతురు వలలో పడకుండా చేపలు పరిగెత్తున్నాయి. ఇప్పుడు ఒడ్డున ఉన్న యేసుప్రభు చెప్పిన మాట నువ్వు లోతులను నడిపించి ధోరణి నడిపించి వల వేయమనగానే ఈ మాట కూడా చేపలు అన్నాయి. ఇప్పుడు వల వేయటం ఆలస్యము, చేపలన్నీ పేతురు వల ఏదో అని పరిగెత్తుకొని వచ్చి వలలో పడుతూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను అనుకున్నది ఏంటంటే, నువ్వు ధోరణిని లోతులోనికి నడిపించి వలవేయి అన్నప్పుడు ఎక్కడెక్కడ ఉన్న చేపలు, ఎన్ని జాతుల చేపలు ఉన్నాయండి? సరే, ఇన్ని రకాల చేపలు ఉన్నాయి. కానీ పేతురు వలలో చూస్తే కొన్ని వందల రకాల జాతుల చేపలు ఉన్నాయంట. హల్లెలూయా. మనం చూసి కూడా ఉండవు. వందల రకాల జాతుల చేపలు పేతురు వలను వెతుక్కుంటూ వచ్చి పేతురు వలలో పడ్డాయి. దేవుని స్తోత్రం కలిగి ఉండగాక. ఇప్పుడు నేననే మాట ఏంటంటే, ఇప్పుడు ఈ చేపలు ఎవరి మాటకి కట్టుబడ్డాయి? రైట్, బాగా వింటుండ్రు. సువర్ణ చెప్పలేదులే, సరిపోను, ఒకసారి క్షమిద్దాం, తర్వాత చూద్దాం. పేతురు మాట కాదు, ఎవరి మాటకి? యేసు ప్రభు మాటకి కట్టుబడ్డాయి గనుక మొదట పేతురు వలలో పడకుండా పరిగెత్తాయి బయటికి. ఇప్పుడు పేతురు వల ఏదో కనుక్కొని వచ్చి ఆ వలలో పడుతున్నాయి. నా ప్రియులారా, ఇప్పుడు ఈ చేపలని దేవుని మాటకు లోబడుతున్నాయి. రైట్. ఇప్పుడు నేనేమంటానంటే, అదే దేవుడు మాట సెలవిస్తే పేతురు వలలో పడిన చేపలు ఎగిరొచ్చి పేతురు ధోనిలో పడుతాయా లేవా? చెప్పరేందండి. చేపలకు దేవుడు మాట సెలవిస్తే జరగదా? ఇప్పుడు వరి కట్టే వాళ్ళు వచ్చారు, పన్ను కట్టాలని చెప్పి కలెక్టర్ వచ్చారు, బిల్ కలెక్టర్ వచ్చాడు. పన్ను కట్ట, ప్రభు మీ శిష్యులు నువ్వు పన్ను కట్టలేదంటే ప్రభు అంటాడు, సరే పోకే, పోయి గాలం అయిపో పేతురు, ఒక చేప వస్తుంది, ఆ చేప నోట్లో చూడు 2 షెకెళ్ళు ఉంటాయి, మనకు తెచ్చి కట్టేయమని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చేప నోట్లో షెకెల్ ఉంటుందా? ఏమండి? అంటే దేవుడు మాట సెలవిస్తే అది జరుగుతుంది. అది అక్కడ ఉండకూడదు. చేప నోట్లో డబ్బులు ఉండటం ఏంది? మనం డబ్బులు పెడితే అది వస్తుంది మన దగ్గరికి. మరి దాంట్లో డబ్బులు ఉండటం ఏది? అది దేవుడి మాటకున్న శక్తి, అది అంతే. హల్లెలూయా. ఏమండి? ఇప్పుడు నీళ్లు ద్రాక్షరసంగా మారింది ఎట్లా? తల్లి అని మరి అంటే ఆయన మీతో చెప్పే చేయండి, ఎందుకంటే ఆయన మాటకు అంత పవర్ ఉంది. శతాధిపతి ఏమంటాడు? అయ్యా, నువ్వు వచ్చి నూనె పోసి బైబిల్ మీద తల మీద టెప్పి కొట్టి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, నీ మాట చెప్పు చాలు, మా పనివాడు స్వస్థత పొందుతాడని అన్నది. ఇప్పుడు నేనేమంటానంటే, అక్కడ ఏం లేదు, అయితే దేవుని మాట సెలవిస్తే జరుగుద్ది అంతే. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, ఆయన మాట సెలవిస్తే ఏదన్నా జరుగుతుంది అంతే. ప్రైజ్ ది లార్డ్. ఒక దైవ సేవకుడు ఒక చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తా ఏడుస్తా ఉంటే ఒక మంత్రాలు చేసి ఆయన మంత్రగాడు ఆ మార్గం వెళ్తున్నాడు అంట. ఏడుస్తా ప్రార్థన చేస్తా ఉన్న ఈ పాస్టర్ని చూశాడు. పాస్టర్ని చూసి, అయ్యా ఎందుకయ్యా ఇంత లావున ఈ మిట్ట మధ్యాహ్నం ఈ చెట్టు కింద కూర్చొని ఎందుకు ఇంత లావున ఏడుస్తా ఉన్నావు అని అడిగిండంట ఆ మంత్రగాడు పాస్టర్. పాస్టర్ చెప్పాడంటే, ఏం లేదయ్యా, మా భార్య అనారోగ్యంతో ఉంది, మరణ పడుకులో ఉంది, కాబట్టి స్వస్థపరచమని చెప్పి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను, బతిమలాడుతున్నాను, గోజారుతున్నాను అన్నాను. మీకు మూలిక ఉండదా? మూలిక ఉండదు మీకు? బుర్ర ఏమైంది అని పాస్టర్ని తిట్టాడు. ఎందుకు తిడుతున్నావని అడిగినండి పాస్టర్. ఏమయ్యా, నమ్మకం ఉండాలి కానీ ఇట్లా నువ్వు ఫస్ట్ మరణ పడకలో ఉన్నామని చచ్చిపోయే స్థితిలో ఉన్నా తీసుకెళ్ళి హాస్పిటల్లో నువ్వు అడ్మిట్ చేసి మాత్రలు మెడిసిన్ చేసి తర్వాత నువ్వు ప్రార్థన చేస్తే ఏదైనా జరుగుతుంది. నువ్వు మరణ పడకలో అట్లా వదిలిపెట్టి వచ్చి ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? లేదమ్మా, దేవుడు ఇక్కడ నేను చేసిన ప్రార్థన ఆలకిస్తారన్నా. మీరు అంత ఎట్నే ఉంటది. గాలిలో దీపం పెట్టి యేసయ్యా అంటే ఆరిపోకుండా ఉంటుందా అని అంట. అందుకు ఆ పారు చెప్పినట్టు, ఎస్,
నేను గాలిలో దీపమును పెట్టిన నా దేవుడు దీపము ఆరిపోకుండా భద్రపరుస్తానన్నట. ఎందుకో అనంటే ఆ గాలిని కూడా గద్దించగలిగిన దేవుడిని మేము ఆరాధిస్తున్నాం. ఆయన ఎవరు? గాలిని గద్దించే దేవుడు ఆయన. సముద్రం అణచివేసే దేవుడు ఆయన. ఆయన మాటలో అంత శక్తి ఉంది. పవర్ఫుల్ వర్డ్ అది, అంతే. ఏ ఓవర్లు లొడలొడలను మాట్లాడు, ఒక మాట మాట్లాడతాడు, ఇంకా అది బల్ల మీద గుద్దినట్టు అంతే ఆ మాట. ప్రైజ్ ది లార్డ్. స్థిరపడిపోవాలి ఇంకంతే. దేవుని మాటకున్న శక్తి, పవర్ ఏంటి? ఆ మాట చెప్తే చాలు, అంతే జరిగేస్తుంది. ఇప్పుడు చేపలతో ప్రభు మీరు ఎగిరి సీమోను పేతురు దోణిలో పడాలి అని చెప్పితే అవి పడుతాయా లేదా? ఇప్పుడు కాకిలికి దేవుడు ఆజ్ఞాపించలేదా? ఇదిగో నా దైవజనుడు ఏలియా ఆకలితో ఉన్నాడు, రొట్టెలు మాంసం తీసుకెళ్ళి తీసుకుపోయి పెట్టినాయి. అసలు కాకులు పెడతాయి మనకు, మొక్కలను బతకనిస్తాయా? చెప్పరే. దాన్ని తరిమేదానికి ఒక మనిషి కాపుదల ఉండాలి. పెడతాయి, మాంసాన్ని పెడతాయి. అసలు కాకులు పిల్లల దగ్గర తింటున్న పప్పర మిఠాయి కూడా పెరుక్కొని పోతాయి కాకులు. పెట్టే గుణం కాదు కాకులి, పెరుక్కొనే గుణం కాకులి. అయితే దేవుడు మాటిస్తే ఆ కాకులకు కూడా పెట్టే గుణం వస్తుంది, అంతే. మరి కాకులతో మాట్లాడే దేవుడు చేపలతో మాట్లాడి, కాకులు పోయి ఏలియాకు ఆహారం పెట్టాయి, మీరు పోయి పేతురు దోణిలో పడాలి, మీరు ఆహారం అవ్వాలని ప్రభు మాటిస్తే ఎందుకు జరగదు? జరుగుతాయి. మరి ఎందుకు పేతురుతో ఈ మాట అన్నాడు? నీవు దోణిను లోతులో నడిపించు, నువ్వు వాళ్ళవి. అంత కష్టం పడకుండా ప్రభు, ఎంత బాధ వద్దు. కానీ పేతురికి ఇంకా కొంచెం నువ్వు ఈజీ వర్క్. ఏంటో వర్క్ అంటే, ముందుగానే పేతురు దోణి లోతులకు నడిపక ముందే, వల వేయక ముందే చేపలన్నీ వచ్చి పడితే ఇంకా నీ మీద విశ్వాసం ఎక్కువ వద్దుగా, ఇంకా నేను ఎక్కువ నమ్ముతానుగా, ఇంకా దిట్టపరచబడుతుంది కదా విశ్వాసము అని అంటే, ప్రభు ఏమంటాడంటే, అయ్యా నేనేం చేయాలో నాకు తెలుసు, కానీ మీరేం చేయాలో అది మీకు నేను తెలియపరుస్తున్నాను అన్నాడు. అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చేయాలో మనకు తెలియట్లే, అదే వచ్చిన పీకులాట. నీవేం చేయాలో నువ్వు చేస్తే ఆయన ఏం చేయాలో ఆయన చేస్తాడు. అది ఈరోజు మనం ఏం చేయకుండా, ప్రభు మా జీవితంలో ఏం చేయలేదు, మా జీవితంలో ఆశీర్వదించలేదు, మా జీవితంలో స్థితిగతులు మార్చలేదు, అప్పులు సమస్యలు తీరలేదు, ఆరోగ్యం బాగాలేదు, మా పరిస్థితులు ఏమి చెప్పుకునేటట్లేదు, అసలు ఏం పరిస్థితులు బాగలేవు. ఎందుకు జరుగుతుంది? దేవుడు మా జీవితంలో ఏం చేయలేదు. నేనంటాను, దేవుడు నీ జీవితంలో చెయ్యాలి అని అంటే మొదట నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యాలి. పేతురు దోణెను లోతుల్లోనికి నేను నడిపించను, వల వేయను అని అంటే ఆశీర్వాదం రాదు, అంతే. రాతి బాణలు మేము తీసుకురాము, దాంట్లో నీళ్లు నింపము అని కానీ కానాను వివాహంలో జరుగుతున్న పరిచర్యలు అని ఉంటే ఆ నీళ్లు ద్రాక్షరసంగా మారేది కాదు, ఆ వివాహం కనపరచబడేది కాదు. ప్రభు ఏమంటాడు, వీళ్ళందరికీ ఆహారం పెట్టాలి, మా వల్ల కాదు. సరే ఓకే, మీ దగ్గర ఏముందో అది ముందు తెచ్చి పెట్టండి అని అన్నాడు. ఒకరోజు ఒక విధవరాలు తన భర్త చచ్చిపోయేటప్పుడు అప్పు చేసి చచ్చిపోయాడని అప్పుల వాళ్ళు వచ్చేసి వాళ్ళ పిల్లలు తీసుకెళ్ళిపోతుంటే ఎలీషా దైవజనుడి దగ్గరికి పోయి బతిమలాడుతా, అయ్యా ఏమన్నా చెయ్యని. అప్పుడు ఆయన అడుగుతాడు, నీ దగ్గర ఏముంది అని అడిగాడు. నా దగ్గర ఏం లేదు, అన్ని తీసుకెళ్ళిపోయాను, ఒకే ఒక నూనె కొండ మాత్రం ఉంది. సరే ఓకే, నేను వస్తాపా, ఆ నూనె కుండలో నూనె పోయాను అంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు మన జీవితంలో ఖచ్చితంగా దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆయన మాట సెలవిస్తే ఏదైనా జరుగుతుంది, అంతే, జరగనిదంటూ లేదు. కానీ నువ్వేం చెయ్యాలి? దోణిని లోతులోనికి నడిపించి వలవై, అప్పుడు చేపలు పడతాయి. దేవుడు మాట సెలవిస్తే దోణి లోతులో నడిపించకపోయినా, వల వేయకపోయినా చేపలే ఎగిరొచ్చి ఆ దోణిలో పడుతాయి, దేవుడు మాట సెలవిస్తే. అయితే మరి ఎందుకు చెప్పాడు? విషయం నీకు అర్థమవుతుంది ఏంటంటే, నీవు చేయవలసినది నువ్వు చేస్తే దేవుడు చేయవలసినది ఆయన చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. మనం ఏం చేయాలో చేస్తే ఆయన చేయాల్సిందే. కొంతమందికి అర్థం కాకుండా
ప్రభు నా జీవితంలో ఇంకా ఏం మేలు చేయలేదు, ఇంకా మేలు చేయాలి. అసలు నువ్వు చేసేది ఏంది? నువ్వు చేయాల్సింది ఏంది? నువ్వు చేస్తున్నావా? నీ జీవితము మార్చబడలేదంటే నువ్వు చేయవలసింది నువ్వు చేస్తున్నావా? పరిస్థితులు మారాలంటే నువ్వు చేయవలసిన భక్తి ఏది? ప్రభు పేతురుతో అంటాడు, నువ్వు ధోనిని లోతులోకి నడిపించి వలవై తర్వాత చూడు. ఊరకనే డబ్బులు వస్తుందా అని గుండోడు అంటారు కదా, ఒక ఆయన వస్తాడే బోడుగుండోడు, లలితా జ్యువెలర్స్. డబ్బులు ఊరకనే వస్తాయా? వస్తాయి చందు, డబ్బులు ఊరకనే వస్తాయా అని అంటుంటారు. విన్నారు ఎప్పుడన్నా మాట? డబ్బులు ఊరకనే వస్తాయా అని అంటాడు. నేనేమంటే దేవుడు ఆశీర్వాదాలు ఊరకనే వచ్చేస్తాయా? రాజ్యం ఒక థింకింగ్, వై థింకింగ్? అమ్మ దెబ్బలు కొట్టిండా ఏంది ఈరోజు? లేదు కదా. మరే మొహం మీద అట్టబెట్టి నువ్వు బాగానే ఉన్నావా? మరి నన్ను చూడు, నీ శుభం కలుగు. డబ్బులు ఊరకనే వస్తాయా? నేననేది దేవుని ఆశీర్వాదాలు ఊరకనే వచ్చేస్తాయా? అబ్రో నేను నిన్ను ఆశీర్వదిస్తాను, గొప్ప జన్మగా చేస్తాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. కానీ ఇక్కడ కాదు. నీవు నీ దేశాన్ని, నీ బంధువుల్ని, రక్త సంబంధం అందరినీ విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళితే నేను నిన్ను ఆశీర్వదిస్తా. ఇప్పుడు నేను అనే మాట, ఏం అక్కడనే ఆశీర్వదిలేడా అబ్రాహాంని? చెప్పలేదండి, అక్కడే ఆశీర్వది. మాల్దా అక్కడ ఏమన్నా దేవునికి అడ్డా? లేదండి, అక్కడ ఉన్న కొంచెం మంత్రాల కట్లు దేవుని మాట ఫలించదులే అంటే అందుకని అక్కడ నుంచి వేరే స్థలాన్ని చేసుకెళ్ళాడులే అంటరా? ఆయన మాట సెలవిస్తే ఎక్కడైనా జరిగిపోవాలంతే. నేననే మాట ఏందనంటే, దేవుడు మాట సెలవిస్తే ఏదైనా జరిగిపోవాలంతే. హల్లెలూయా. ఇప్పుడు హన్నా బహుకాలము గర్భఫలం లేకుండా గొడ్రాలని పిలువబడతాం. దైవజనుడైన ఏలి వచ్చి అంటాడు, రానున్న ఏట వచ్చే సంవత్సరం ఈ రోజులోపు నీ చేతుల్లో ఒక కుమారుడు ఉంటాడు అని అన్నాడు. హల్లెలూయా. ఎందుకన్నాడు ఆ మాట? దానికి ముందు ఆమె ఏం చేసింది? అది ఏబు జీవితంలో రెండంతల ఆశీర్వాదం. దానికి ముందు ఏం చేశాడు ఏబు? అది ప్రభు చెప్పేది ఒకటి ఏంటంటే, నీవు చేయవలసింది నువ్వు చేస్తే దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు. ఈరోజు 1వ తారీఖు ఇది ఒక వాగ్దాన సందేశంగా మీరు తీసుకోండి. నీవు చేయవలసింది నువ్వు చేస్తే దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు. హల్లెలూయా. మీకు ఆ మాట కూడా చూపిస్తా, చదవండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యం. బుక్ ఆఫ్ జాకబ్ చాప్టర్ 4 వర్స్ 8. ఏం ఆయనకాయ అని రాడు? బ్రదర్స్ అన్నా నిద్రపోయేటప్పుడు లేపినాడా అటు కాదన్నా. ఆయనకాయన రాడు? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, అప్పుడు మీకు విశ్రాంతి కలుగుతుంది. ఇక్కడ ఏమంటాడు? నేను మీ ఎద్దుకు వస్తానులే, తర్వాత మీరు నా ఎద్దుకు రండి అనడా? ప్రభు ఏమన్నా ఫస్ట్ ముందు మీరు రండి, అప్పుడు నేను వస్తాను. హల్లెలూయా. మీరు మొదట ప్రభు యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకి వస్తాడు. అంటే అర్థం ఏంటంటే, నీవు ముందురా. మనోళ్ళలో ఉంటుంది ఒక వ్యాధి. ఏం వ్యాధి అంటే, ఆ మందనాలు పెడితే తర్వాత పెడదాంలే. ఎక్కడ చూసినుంది ఆ జబ్బు? అందులో మా తెలుగు వాళ్ళకి ఎక్కువ. వాళ్ళు పలకరిస్తే పలుకుతాంలే, వాళ్ళు ఫోన్ చేస్తే మనం మాట్లాడదాం, మనకై మనం చేయకూడదు. మళ్ళీ ఇక్కడ పిస్టేజ్ దెబ్బ, పిస్టేజ్. వాళ్ళు మాట్లాడిన తర్వాత మాట్లాడదులే, వాళ్ళు ఫోన్ చేయని తర్వాత చూసుకుందాంలే. ఈ సీన్ దేవుని దగ్గర పనికిరాదు. ప్రభు అంటాడు, నువ్వు నా దగ్గరకు వస్తే నేను నీ దగ్గరకు వస్తా, అంతే. గట్టిగా చెప్పట్లేదే. నీవు చేయవలసింది నువ్వు చేస్తే దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు. హల్లెలూయా.
దోణెను లోతులోనికి నడిపించు పేతురు వలవై. ప్రభా, నువ్వు మాట జలమెత్తే చేపలే ఎగురు దూకొచ్చి దోణిలో పడతాయి. నో నో నో, నువ్వు ఎదురు మాట్లాడవద్దు. నేను చెప్పి నువ్వు చేస్తే తర్వాత నీకు ఏం చేయాలో నేను చేస్తా. నీవు నా యొద్దకు వస్తే అప్పుడు నేను నీ యొద్దకి వస్తా. విశ్రాంతి కావాలి నాయన, మనసులో ప్రశాంతత లేదు నాయన, నెమ్మది లేదు, సంతోషం లేదు, నా జీవితంలో సమాధానం కావాలి. నేను సమాధానం ఇస్తా. అయితే నువ్వేం చేయాలంటే నా యొద్దకు రావాలి. ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, అప్పుడు నేను మీకు విశ్రాంతినిస్తా. ఈరోజు చాలా సంఘాలు పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఉపదేశం లేదు. దేవుడు నీకు విశ్రాంతినిస్తాడు. నీకు విరోధంగా రూపించబడుచున్న ఆయుధముల నిర్మూలన చేస్తాడు. ఆ దానముని ఎర్రముని కాలికిలు ఎరగొడతాడు యేసునామములో. హల్లెలూయా. అవే వాక్యాలు కావాలన్న మాకు. నీకు విరోధంగా గుంపు కూడు వారు నీ పక్షపరదు. ఆమేన్. హల్లెలూయా. నేను నిన్ను స్వస్థపరుస్తాను. అబ్బా, ఇదన్నా దయన్నా బాగా బలపడుతున్నాను వాక్యంలో. బెల్ట్తో కొడతారు రా రేపు. బుర్ర కథలు చెప్పేసి కాకమ్మ కథలు చెప్పి వాళ్ళు సంతోషపెట్టి పంపించేసేవరా. వారు పరలోకం గేటు దగ్గర కూడా రారు వాళ్ళు. ఎవరు ఇదే ఈ మాటలు ఎన్నోళ్ళు. మొన్న అనుకుంటా ఊరికి వెళ్ళేటప్పుడు నేను ఎవరెవరు రవి అన్న, పౌలు, ఇంకా చందు నిద్రపోతామల్లే. మేము కొంచెం వాక్యం డిస్కషన్ చేసుకుంటా మాట్లాడుతూ ఉన్నప్పుడు రవి అన్న, పౌలు నా దగ్గర చెప్పిన మాట ఏంటంటే, అన్న ఈ రోజు అసలు సత్యాన్ని బోధించే సేవకులు కనిపించట్లేదు అన్నాను. వాక్యాన్ని బోధించే వాళ్ళు లేరు, ఉపదేశం చేసేవాళ్ళు లేరు. సువార్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, నీకు పెళ్లి చేస్తాడు, పిల్లల్ని ఇస్తాడు, ఆహారం ఇస్తాడు, సరడిస్తాడు, సంక్రమీనిస్తాడు, ఫ్లాట్ల మీద ఫ్లాట్లు ఇస్తాడు. పరిగెత్తున్నారు జనాలు అడిగి. సత్యమైన ఉపదేశం చూడు, బిల్డింగ్ కూడా అట్లా. ఆడికి అన్ని 1000 రూపాయలే, ఏడంతా 10 రూపాయలే. దేవుని స్తోత్రం కలుగును కాక. చెప్పరు, ఈ సీన్కి రారు కదా మీరు, నాకు తెలుసుగా. నిజంగా ఈరోజు సత్యాన్ని సత్య ప్రకారం బోధించే వాళ్ళు, సత్యం అంటే ఏందండి? ఎవరు హృదయాలు గాయపడినా నిజం మాట్లాడటం, అదే సత్యం. ఈరోజు చావకులు ఎట్లా తయారైపోయారంటే, వాళ్ళని ఏమన్నంటే ఈ మాట వాళ్ళు తేలితట్టు మాట్లాడితే వాళ్ళ దశంభాగం మీరేమో. కాబట్టి నాట్యాలు వేసే తప్పేం లేదు అని అంటున్నాడు ఒక ఆయన. పెళ్లిళ్ళల్లో డీజేలు పెట్టుకుని డ్యాన్స్ చేసే తప్పు లేదని చెప్పిండు. అది తప్పు లేదు, వాళ్ళు పరవశిస్తున్నారు అంటున్నాడు. తొంపదేగా ఎడ పరవశించేది? సినిమా పాటలాడుతా తాగా. ఏందయ్యా అంటే, నీకే నువ్వు చెప్పిపోతావో, వాళ్ళు నెలకు 10,000 రూపాయలు ఇస్తారు. ఎక్కడమ్మి వేశావు యేసయ్యను, ఇలాంటి బోధకులు కదా వాళ్ళు. చెప్పరేందండి? నేను సత్యం బోధించడానికి ఎప్పుడు భయపడను, ఎందుకంటే మీరు పెద్దగా నాకు ఇచ్చేది ఏం లేదు కనుక. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేను చాలాసార్లు చెప్తాను, ఎప్పుడు చేయి చాపి ఒకరి దగ్గర ఏమి నాకు మా భార్య డెలివరీ అవ్వాలా, ఆపరేషన్ చేయాలంటారు, ఏమన్నా ఇచ్చా ఎప్పుడన్నా ఎన్నో రమ్య? ఎప్పుడన్నా నేను వచ్చింది ఇప్పుడే కదా, 4 నెలలే కదా అన్నట్టువా? నీ అత్తను అడుగు, ఇంటికి పోయినాక అడిగి ఫోన్ చేయాలి నాకు. ఏం చేయక అడిగి నేను ఎప్పుడన్నా దయక్క పిల్లోడుకు బాగలేదు, టైఫాయిడ్ జ్వరం తగిలింది, డబ్బులు పంపించాను ఎప్పుడైనా అన్నానా? చెప్పు మైకిరా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేనేమంటానంటే,
ఈరోజు సేవకులు ఆడితేనంటే మనం వాళ్ళు తగిలే తట్టే మనం వీళ్ళు తగిలితే మాట్లాడితే మనకి ఇచ్చేది ఈరేమో. వాళ్ళు ఇస్తే వాళ్ళు దీవించబడతారు అంతే. ఆ మంచి ఒక సేవకుడు దగ్గర ఉండే ఒక అతను వచ్చి నా దగ్గర, అన్న మా పాస్టర్ మమ్మల్ని ఓవర్గా మాట్లాడుతున్నా, అక్కడికి బాగుంది చర్చ్ కను. మరి అట్లా చేద్దాం, నీకాడికి వద్దు ఆయన నేను బాగా అన్యోన్యంగా ఉన్నాము, నీ నుండి వచ్చి ఏదో లేని పుండు పెట్టిపోతావు నువ్వు, మళ్ళీ ఎట్లా నువ్వు 4 రోజులు మళ్ళీ అడిగి పోతావు, నాకు తెలుసు నీ క్యారెక్టరు, కాబట్టి వద్దులే నేను అక్కడే ఉండు నాయన అన్న. సరే ఉంటే ఉన్నా కానీ ఇంక మేడానికి దశంభాగం నేను అన్నాడు. నేనన్నా నువ్వు దశంభాగం పోతే మరి కరెంటు పోతురా, కరెంటు బిల్లు ఎట్ట కట్టాలరా పరలోకంలో అన్న. ఎట్టో తను కట్టుకుంటారులే ఆయన అంటున్నాడు. వాడికి అర్థమైతే కదా వాడికి ఈ కరెంటు బిల్లు కట్టకపోతే కరెంటు పోతే పరలోకంలో. నువ్వు ఇచ్చే నువ్వు దీవించబడతావు అంతే. స్తోత్రం చెప్పు గట్టిగా. కాబట్టి పెద్దగా నన్ను పిలిచిన నమ్మదగిన వాడు, నన్ను చెయ్యి విడిచిపెట్టలేడు, విడిచిపెట్టడు కూడా. హల్లెలూయా. నేనేమంటాను ప్రియులారా, సత్యము ఈ దినము ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఏంటా సత్యం అని అంటే, నీవు చేయవలసింది నువ్వు చేస్తే నీ పట్ల దేవుడు చేయవలసింది దేవుడు చేస్తాడు. నీవు ఆయన వద్దకు రా, ఆయన నీ వద్దకు వస్తాడు. నువ్వు లోతులోనికి దోణి నడిపించి వలవై, విస్తారమైన చేపలు నీ వలలు పిగిలిపోనంతగా దేవుడు నీ కొరకు సిద్ధపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పండి, నువ్వు చేసేది చెప్పండి, నువ్వు చేస్తే దేవుడు చేసేది దేవుడు చేస్తాడు. వచ్చారు రూట్లోకి. మనం ఏం చేయాలి, దేవుడు ఏం చేస్తాడు? చదవండి ఒక 3 మాటలు ముచ్చటగా. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం 14వ వాక్యం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక. గట్టి సపట్లు కొట్టండి. ఎవరిని తప్పిస్తాడు? నేను వారిని తప్పిస్తాను. సరే, ఏ విషయాల నుంచి తప్పించబడాలి? ఏ విషయాల నుంచి తప్పించబడాలి? సరే, మీకున్న సిచ్యువేషన్ చెప్పండి, మీకున్న పరిస్థితి, ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చెప్పండి. నన్ను ఈ విషయం నుంచి ప్రభు తప్పించి, అంటే తప్పించడం అంటే కాపాడటం, ఈ విషయం నుంచి తప్పించి మమ్మల్ని గట్టెక్కితే సాలయ్యా అనే విషయాలు ఏమున్నాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పుల సమస్యలో ఉండరండి, ఇబ్బందులు, అబ్బాయి అప్పుల నుంచి మమ్మల్ని దేవుడు దాటిస్తే చాలయ్యా అనేటట్టు ఉంటదిగా. ఉందా లేదా? పుష్ప నీకేముంది? చెప్పలేనులే అన్న, సీక్రెట్గా చెప్తాను అంటవా? అమ్మో, నేను ఏదైనా మామూలుగా మాట్లాడకపోతే నిజమైపోతాను అయ్యి. నువ్వు చెప్పు ప్రశాంత్. ఏం లేవా? ఎందుకు లేవు, టిప్పర్లారంత ఉంటాయి. ఈ విషయంలో నన్ను తప్పిస్తే చాలు అని తట్టుకు ఏం లేవా? నేను చెప్పనా? ఒకటి, వేటగాని ఊరిలో నుండి మన ప్రభు తప్పించాలి. హల్లెలూయా. ఎందుకంటే చదవండి 91వ కీర్తనలో అక్కడ ఉంటుంది ఆ మాట, 3వ వాక్యం. ఆయన నిన్ను చాలు అంటే, వేటగాడు ఏం చేస్తున్నాడంటే ఉరి వంకుతున్నాడు. ఎవరా వేటగాడు? ఎవరు వేటగాడు అంటే, అపవాది అనబడిన సాతానుగాడు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదమానని అటు ఇటు తిరుగులాడుతున్నాడు. పనేది ఆ సైతానుది. వాడు టార్గెట్ అంతా ఎవరి మీద ఉంటదంటే, ప్రార్థనకు వచ్చే వాళ్ళ మీద, ప్రార్థన చేసే వాళ్ళ మీదనే ఉంటది, భక్తుల మీదనే ఉంటుంది వాడు టార్గెట్. సినిమా థియేటర్కి వెళ్ళే వాడు జోలికి వాడు ఎందుకు పోతాడు? ఎందుకంటే వాడు పక్కనే ఉన్న కాబట్టి వాడు జోలికి వాడు. తాగుబోతుల జోలికి వాడు ఎందుకు పోతాడు? ఒకరోజు ఒక స్పెషల్ మీటింగ్ జరుగుతూ ఉందంట. స్పెషల్ మీటింగ్ జరిగితే కొత్త అపవాదులు గుంపులుగా వచ్చేసారట. అపవాదులు సైతాన్లతో గుంపుగా వచ్చేసారు. అపవాది పాస్టర్ అడిగాడంట, ఏం చేస్తున్నాయి ఇక్కడ, ఏం చేస్తున్నాయి మీరు అని అడిగిందంట.
వీళ్ళని ఎట్టన్నా మా వల్ల పడేద్దామని చెప్పి వచ్చినమన్నారంట దురాత్మ. వాళ్ళన్నా అంటారే, ప్రపంచంలో చూడ సినిమా థియేటర్ నిండిపోతుందిరా, షాపింగ్ మాల్ నిండిపోతుందిరా, మార్కెట్ నిండిపోతుందిరా, కళ్ళు కంపులు నిండిపోతాయి, అక్కడ జనాలు నింపి పట్టునని ఉండేది 30 మందిరా. వాళ్ళు వదిలిపెట్టండి, ఆడు చూడరా 100 మంది ఉండరంటే వాడు అన్నంట, ఆల్రెడీ వాళ్ళందరూ మా హ్యాండ్ ఓవర్ లో ఉండరు. వాళ్ళకన్నా మేము ఎందుకు పోతాం, వాళ్ళు ఆల్రెడీ మా మనుషులేగా, వీళ్ళని అట్ట మా వల్ల పడేయాలి. అది ఇప్పుడు అపవాది టార్గెట్ అంతా ఏంటంటే దేవుని బిడల మీద పెడతాడు. అందుకే నేను కూడా అండి కారు ఎక్కి బయలుదేరేటప్పుడు ప్రార్థన చేసుకుని బయలుదేరతాను. బైక్ అయినా కారు అయినా వచ్చి దిగిన ఎమ్మటే మరలా ప్రార్థన చేసుకుంటాం. ఎందుకంటే సాతాను కూడా టార్గెట్ అంతా ఎవరి మీద ఉంటుంది? దేవుని బిడల మీద సాతాను టార్గెట్ ఉంటుంది. అందుకే కొంతమంది అది అర్థం చేసుకోక, అది గుర్తెరగకుండా సాతానుగాడు మన మీద ఉరి ఒగ్గుంటున్న విషయం తెలియకుండా చాలా కేర్లెస్ గా ఉండి చాలా దెబ్బలు తగులుతున్నాయి, చాలా నష్టపోతున్నారు. కుటుంబంలో జరగరాని విషయాలు ఎందుకు జరుగుతున్నాయంటే నువ్వు కేర్లెస్ గా ఉన్నావు. సాతాను గారికి మనం వెల్కమ్ చేస్తున్నాం. ఇప్పుడు ధారాళంగా లోపలికి రావచ్చని. ఏ లోపలికి? మన జీవితం లోపలికి మనమే ఇచ్చేస్తున్నాం యాక్సిస్ కార్డు. అందుకే జరగకూడని విషయాలు మన కుటుంబంలో జరుగుతున్నాయి. కళ కూడా కనలేదు ఇట్లా జరుగుతుందని. ఎందుకు జరుగుతుంది? నువ్వు లైసెన్స్ ఇచ్చినావు వాడికి, మరి వాడు వచ్చి ఆటలాడుకుంటున్నాడు. మరి ఎందుకంటే వాడు పని అది, దేవుని పెట్టలే డిస్టర్బ్ చేసేది పని. ఇప్పుడు నేను అంటాను, ఆ వేటగాని ఊరిలో నుండి మనము తప్పించబడాలి అని అంటే ఏం చేయాలంటే ప్రభు అన్నాడు, నేను ఎవరు తప్పిస్తానంటే ఎవరైతే నన్ను ప్రేమిస్తున్నారో వారిని నేను తప్పిస్తాను. చప్పట్లు కొడతానని ఆశపడితేనే ఆశా నిరాశయే ఆవేదన ఎదురాయే. ప్రభు ఏమంటున్నాడంటే నేను వారిని తప్పిస్తాను. ఎవరిని? వేటగాని ఉరిలో ఉన్న వారిని నేను తప్పిస్తాను. హల్లెలూయా. రెండవది, అపవాది పెట్టే కొన్ని శోధనలు మనం ఊహించలేని కొన్ని బాధలు, కొన్ని బలహీనతలు, అపవాది మన మీద విసురుతున్న కొన్ని బాణములు, వీటి నుండి ప్రభు మనలను తప్పిస్తాడు. నేను అంటాను ప్రియులారా, ఎవరిని తప్పిస్తాడు అని అంటే ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో, ఎవరు దేవుని మీద పిచ్చి ప్రేమను కనుపరుస్తున్నారో వారిని వేటగాని ఊర్ల నుండి తప్పిస్తాడు, వారి శోధనల నుండి తప్పిస్తాడు, వారి నిందల నుండి అవమానాల నుండి తప్పిస్తాడు, వారిని విడిపిస్తాడు ఆయన. హల్లెలూయా. చెప్పండి, ఎవరిని? ఎవరైతే ఆయనను ప్రేమిస్తున్నారో. నేను ముందే చెప్పాను, నువ్వు చేయవలసింది నువ్వు చేస్తే ఆయన చేయవలసింది. ఇప్పుడు నువ్వేం చేయాలి చెప్పాలి? నువ్వేం చేయాలి? ఆయన్ను ప్రేమించాలి. నీవు ఆయనను ప్రేమించవనుకో, అమితమైన ప్రేమ, పిచ్చి ప్రేమ ఆయన మీద నువ్వు కనుపరిస్తే ఆయన అంటున్నాడు, నేను వారిని తప్పిస్తాను. హల్లెలూయా. ఎన్నిట్లోంచి తప్పిస్తాడు? 5వ వాక్యం. కలుగుతుందా భయము? రాత్రి వేళ కలుగుద్దా భయం? రాత్రి ఎందుకు కలగదు? ఎక్కడన్నా బయటికి పోవాలన్నా రాత్రిలో ఎవరు తోడు ఉంటేనే కదా అంటారా. రాత్రి వేళ అపవాది భయాన్ని కలుగ చేస్తాడు, పగటి వేళ బాణమును విసురుతాడు. ఇంకా చీకటిలో సంచరించు అంటే మన జీవితంలో రక్షణ లేని పరిస్థితులలో మన జీవితంలో ఏం జరుగుతుందంటే తెగులు సంభవిస్తాయి. వ్యాధి, శరీర బలహీనతను మొత్తుతాడు అపవాది, రోగాన్ని పెడతాడు, తీరని వ్యాధిని పెడతాడు అపవాది. నీ ప్రక్క 1000 మంది పడినా, నీ కుడి ప్రక్క 10,000 మంది పడినా అపాయము నీ యొద్దకు రాదు.
ఆ వీటన్నిటిలో నుండి ప్రభు ఎవరిని తప్పిస్తారంటే ఎవరైతే దేవునిని ప్రేమిస్తున్నారో వారిని తప్పిస్తారు. హల్లెలూయా. ప్రియులారా, దేవునిని చెప్పండి అందరూ, దేవునిని ప్రేమించాలి. చెప్పాలి. ఎలాంటి ప్రేమ? ఎలాంటి ప్రేమ? చదవండి, బైబిల్ చూపిస్తాను చిన్న మాట. లూకా సువార్త 7వ అధ్యాయం 47వ వాక్యం. ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది గనుక. ఎట్లా చెప్తున్నాడు? ఏమండి, యేసు ప్రభు సువార్త ఎప్పుడన్నా విన్నది ఆమె? పాపాత్మురాలు వస్తే పరిసైడ్ ఇంట్లో కూర్చొని భోజనానికి కూర్చున్నప్పుడు పరిగెత్తుకొని వచ్చి యేసు ప్రభు పాదాలు పట్టుకొని కన్నీరు కాచి ఏడ్చి అత్తరు ఆయన పాదముల మీద పోసి తల వెంట్రుకలతో పాదములను తుడిచిన పాపాత్మురాలైన స్త్రీని చూచి ప్రభు అంటున్నాడు, ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది. ఎప్పుడన్నా మందిర మోహం చూసింది ఆమె? ఎప్పుడైనా ఒక పాట పాడి ఉంటుందా? ఎప్పుడైనా ఉపదేశం మీద ఉంటుందా? అసలు బాప్తిజం తీసుకుందా ముందు? ఆమెను చూసి ప్రభు ఏమన్నాడు? బాప్తిజం తీసుకున్న యేసు ప్రభుతో ఉన్నారు, సువార్త తిన్నోళ్ళు ఉన్నారు, రొట్టెలు తిన్నోళ్ళు ఉన్నారు, రొట్టెలు పంచిపెట్టోళ్ళు ఎంతమంది అక్కడ ఉన్నారు. వాళ్ళు చూసి అనలా మాట, వీళ్ళు నన్ను ఎక్కువగా ప్రేమించారని అనలా. కానీ ఆమెను చూసి అంటున్నాడు, ఈమె నన్ను విస్తారముగా ప్రేమించిన. ఎట్ట అన్నాడు? దేన్ని బట్టి అన్నాడు తెలుసిన? ఆమె అత్తరు పగలగొట్టి ఆయన పాదముల మీద పోసింది. అది చూసి అన్నాడు. ఏం పోసింది? అత్తరు. అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఏమైంది ఎంత విలువ కలిగిన అత్తరు తీసింది ప్రభు పాదాల మీద పోసేసింది. ఎందుకనంటే అత్తరుకున్న వాల్యూ అది. ఆ అత్తరు కొనుక్కోవాలంటే 1 సంవత్సరం పని చేయాలంట. 1 సంవత్సరం పని చేస్తే 1 సంవత్సరం జీతం పెడితే ఆ అత్తరు కొనుక్కుంటారు. అది అత్తరు వాల్యూ. మన సెంటు కొట్టుకున్నాం కదండి, మనమే నన్ను ఎందుకులే, నేను కొట్టుకోను, నాకు లేదు అలవాటు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీకుందా దావీదో? లేదు కదా, అర్లేదబ్బా, మా లైన్లో ఉండవు దావీదు. కొట్టుకుంటురా. భార్యల దగ్గర జాగ్రత్తగా ఉండాలిరా. మనల్ని ఎక్కడ ఇరికిద్దామనే వాళ్ళు ప్లానింగ్ లో ఉండరు. అవకాశం దొరకదు, రాకడు దొరుకుతుంది వాళ్ళకి అవకాశం. అది రాజ్యమకు కూడా ఇట్లా టైంలో యూజ్ చేసుకుంటారు బాగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సెంటు కొడతారు కదండి, సెంటు. దాంట్లో చాలా విలువ కలిగింది, వాల్యుబుల్ మొట్టమొదటి అత్తరు. ఆ అత్తరు అదే ఉంటది. ఇప్పుడు సెంటు కొట్టుకున్న ఆ సెంటు వరకే, అతను కొట్టుకున్నవాడి దగ్గరికే వాసన. ఆ సెంటు, ఆ అత్తరు ఆ ఇల్లంతా వాసన వచ్చిందంట. అంత వాల్యూ అది. ఆ అత్తరు కొనుక్కునే దానికి 1 సంవత్సరం జీతం పెడితే అత్తరు కొనుక్కుంటారు. అంత విలువ కలిగిన అత్తరు ప్రభు పాదాల మీద పోసేసి, దాన్ని బట్టి ప్రభు కనుక్కున్నాడు, ఈమె అందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించింది. హల్లెలూయా. ఆ ప్రియులారా, దేవుని నువ్వు ప్రేమించటం అంటే ఎట్లా తెలుసా? ప్రభువా, నువ్వంటే నాకు ప్రేమ, నువ్వంటే నాకు ప్రేమ, నీ చేతికి ఇచ్చేదానికి నాకు ఏమీ లేదు, నా చేతిలో ఏమీ లేదు. మరి బ్యాంకులో ఉన్నాయిగా, మరి తెచ్చిపడే ఏటీఎం కార్డు పెడి, ఏమీ లేదు నా దగ్గర, ఇవ్వాలని ఉంది కానీ ఏమీ లేదు. ఆ మధ్య, ప్రభువా నువ్వు నాకు ఉద్యోగం ఇస్తే జీతం నీకు ఇచ్చేస్తాను, ఉద్యోగం ఇస్తే జీతం నీకు ఇచ్చేస్తాను, ఉద్యోగం ఇస్తే జీతం నీకు ఇచ్చేస్తాను. ఉద్యోగం వచ్చింది. మొత్తం మీద అమెరికా ఓడు, చైనా ఓడు, ఇండియా ఓడు జీతం తెచ్చుకునేసి, వేరే మనం అనుకున్నాము ఉద్యోగం వచ్చింది కాబట్టి దేవుడికి ఇద్దామంటాం. వెంటనే అమెరికా ఓడు ఏం చేసిందంటే, ఒక గీత ఒకటి గీశాడు. ప్రభు ఉండగా గీత గీసి, ప్రభువా ఇదిగో ఈ జీతం అంటే పైకి ఇసిరాస్తున్నా, ఈ రౌండ్ గీత గీసే, ఈ గీత లోపల పడ్డాయి నాకు, బయట పడ్డాయి మొత్తం నీకు అన్నాడు. సరే అని చెప్పి చైనా ఓడొచ్చాడు. చైనా ఓడొచ్చి అట్లానే గీత గీసిందంట. గీత గీసేసి, ప్రభువా నేను పైకి ఇసిరాస్తా, బయట పడిని అని నాకు, లోపల పడిని అన్ని, గీతలో పడిని అని నీకు అన్నాడంట. మన ఇండియా ఓడొచ్చిండు.
మనోడు మేధావిగా ఇండియా ఏంద్ర గీత గీత ఉందా కాదు, ప్రభువా అన్ని పైకి ఎత్తన్నా పైన నిలబడి నీకు కింద పడి నాకు అన్నాడు. మన ఇండియా వాడు అంటే ప్రభుకే భయం, సామాన్య వాడు కాదు. వాళ్ళు అంటారు వాళ్ళకి లేదు మనసు, ఎవరికి? ఆడ ఉన్నోళ్ళకి లేదు, ఆమెకుంది ఆ మనసు. దేవుడి కంటే నాకు ఏది విలువ కాదని. ఫాదర్ ఈ పిల్ల ఏంది, ఈ పిల్ల ఒక సంవత్సరం కష్టపడి కొనుక్కుని అత్తరు ఈజీ ప్రభు ఏంది పిల్ల అని అన్నారు. ఆమె భావం ఏం చెప్పినా, దేవుని కంటే విలువ కలిగింది ఏమీ లేదు. అసలు బంగారం పనికొద్ద యేసు ప్రభు ముందు అవంటది. ఈ అత్తరే విలువ కలిగింది అనుకున్నా, ఇప్పుడు నాకు ఈ అత్తర కంటే విలువ కలిగిన యేసు ప్రభు దొరికాడు అని చెప్పి ఆయన పాదాల మీద పోసేసి. హల్లెలూయా. ప్రేమ అంటే ఏంటో తెలిసిన, యేసు ప్రభు నిలవబెట్టి బంగారము వెండి వజ్రాలు ఏది ఉన్నా వీటన్ని వదిలిపెట్టి నాకు యేసు ప్రభు కావాలంటారు. అది హల్లెలూయా. ఈరోజు ప్రార్థన ఉంది, అక్కడ 500 రూపాయలు ఇస్తానంటే ఎక్కడ ఉంటారు మీరు? పేడ సిగ్నల్ కాడ తలా 500 ఇస్తున్నారంటే ఏమన్నా ఎక్కడ ఉంటారన్నా? అదిగో ఎక్కడమ్మి వేశావు యేసయ్యను, ఎక్కడమ్మి వేశావు దేవదేవుని. ఎక్కడ? కొంతమంది ఆదివారం మళ్ళీ పై పనికి పోతారు. పై పనికి ఎంత ఇస్తారా నాన్న? 1000 రూపాయలు. ఎందుకన్నా ప్రార్థన పై పనికి పోయినా ఏదో 1000 రూపాయలు వస్తారు అంటే 1000 రూపాయల కంటే అంత చీప్ అయిపోయాడు ప్రభు. మీకు అర్థం కావట్లేదా? లేకపోతే అర్థం అయ్యి కూడా అర్థం కానట్టుండ్రా, యాక్టింగ్ చేస్తుండ్రా? పెళ్లికి పోతున్నామయ్యా అంటే పెళ్లి కంటే అంత తక్కువ అయిపోయాడు ప్రభు. టెన్షన్ పోల పాప మా వాళ్ళు ఆంధ్రపరి వచ్చారా అచ్చక్క లేదా? ఓయమ్మ నన్ను కొట్టేటట్లుందే, చంద్రబాబు నాయుడు మీద కోపం మొత్తం నా మీద చూపిస్తట్లుందామా? నాకేమనుందయ్యా? లేదు, నేనేం చేసేది దానికి? టెన్షన్ మాట ఎత్తకూడదు అబ్బ. ఇక అంటే పోయిచ్చినవాక అందుక సంతోషంగా ఉన్నావు. బల్లారాధన కంటే పెన్షన్లు అంత ముఖ్యమైపోయినాయా? అంత విలువైపోయింది. ఒక సంవత్సరము సంపాదన తీసుకొచ్చి పాదాల దగ్గర పోసిందంటే ఆ ప్రేమ ఎక్కడా? పేట దగ్గర 500 రూపాయలు తాడికి బరిగితే ఈ ప్రేమ ఎక్కడా? నా ప్రియులరా, దేవుని ప్రేమించటం అంటే దేవుని కంటే ఇంక విలువైంది ఏది ఉండకూడదు మనకు. అది ఏది విలువ కాదు, ఏది ముఖ్యం కాదు. అంతే, నా దేవుని మందిరం ముఖ్యం. అది ప్రేమ. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పిస్తాను. ఎలాంటి ప్రేమ? పాపాత్మురాలు చూపిన ప్రేమ. దేవుని కంటే ఎక్కువ ఏం కాదు. ఇంకంతే, మనకు దేవుడి కంటే ఇంకేం ఎక్కువ ఉండకూడదు, మందిరం కంటే ఇంకేం ఉండకూడదు. ఇంకా రెండో మాట, కీర్తనల గ్రంథం 91:14. అమ్మా, అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతన్ని గణపరుస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 1, అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను తప్పిస్తాను. 2, అతను నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతన్ని గణపరుస్తాను. హల్లెలూయా. గణపరచటం అంటే హెచ్చించటం, మన జీవితంలో గొప్ప చేయటం. ఎక్కడో పడిపోయిన స్థితిలో పడిపోయినట్లుగానే ఉండటం కాదు. మన జీవితాన్ని, మన స్థితిగతులను దేవుడు మారుస్తాడు, మార్చి ఉన్నాడు. బాహ్యపరంగా కూడా దేవుడు మన స్థాయిని పెంచలేదా?
ఒకప్పట్లో మన స్థితి ఏంది? ఇప్పుడు ఎక్కడికి మార్చాడు? ఒకప్పుడు సరిగా తినేదానికి తిండుందా మనకి? ఈరోజు ఎట్లా మారింది? ప్రభు ఘనపరచటం. దేవుని వాక్యం అంటుంది, అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరుస్తా. నామమును ఎరిగి ఉండటం. అందరు చెప్పండి. నామమును తెలుసుకోవటం వేరు, నామాన్ని ఎరిగి ఉండటం వేరు. అవునా కదా? ఇప్పుడు దయన్న మాకు తెలుసండి అనేదానికి, దయన్నతో మేము ట్రావెల్ చేశాము, దయన్న గుణం ఏందో మాకు తెలుసు అనేదానికి వ్యత్యాసం ఉందా లేదండి? ఏమో ఇబ్బంది లేదు, మాకు మోడీ బాగానే తెలుసు. సరే, పొద్దున్న లేచిందే ఏం తాగుతారు చెప్పు? నువ్వు ఏసి ఇచ్చి వచ్చినావు ఏంది టీయే? నవ్వు పన్నిమలర్ కాలేజీలో లేడు ఆయన. ఆయన ఢిల్లీలో ఉండవు. వీళ్ళకి తెలిసింది అదే, మనం తాగేటట్టు మనకి ఏం దొరక తాగుతాడు. వాళ్ళు అవి తాగరు, తెలుసా మీకు? వాళ్ళకు ఉంటాయి గ్రీన్ టీ, లెమన్ టీ. మనకులాగా దొరికినవి తాగరు వాళ్ళు. వాళ్ళకి ఏది కావాలో తెప్పించుకొని తాగుతారు. అది వాళ్ళ స్టేజ్, వాళ్ళ రేంజ్. అది దేవుని స్తోత్రం కలుగున గాక. గ్రీన్ టీ కదా ఆరోగ్యము. మరి వాళ్ళు టీ ఎందుకు తాగుతారు? యేసుప్రభు మాకు తెలుసు, యేసుప్రభు మంచోడు, యేసుప్రభు మంచోడు అనేసి అన్యుడు కూడా చెప్తాడుగా. మీరు ఎవరు కన్నా అన్యుల కన్నా పోయి అడగండి, మా యేసుప్రభు గురించి చెప్పండి. మీ ప్రభు చాలా మంచోడని అంటారు వాళ్ళు. మీ ప్రభు తీవ్రవాది అని అనరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు యేసుప్రభు మంచోడని. అంటే అది తెలుసుకోవటం. ఎరిగి ఉండటం ఏంటో తెలుసునా? ఆయన గుణాతిశయములను మనము అనుభవించటం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభుతోనే ఉన్నారు కానీ యేసు ప్రభు శక్తి ఎందుకు తెలియదు వాళ్ళకి. కానీ సంఖ్యల చేత బంధించబడిన దురాత్మ చెప్పింది, నీవు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని నేను ఎరిగి ఉన్నాను అన్నది. 24 గంటలు యేసుప్రభుతో తర్వాత వాళ్ళకి తెలియదు యేసుప్రభు గురించి. అర్థమైందా? సమాధులలో బంధించబడిన వాడు పరిగెత్తుకుని వచ్చి, ప్రభు వాళ్ళని వదిలిపెట్టు ప్రభు, నీవు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని నేను ఎరుగుదును అని అన్నాడు. అది ఎరిగి ఉండటం, ఆయన పవర్ ఎరిగి ఉండటం, అది ఆయన శక్తి ఎరిగి ఉండటం, ఆయన స్థానం, ఆయన రేంజ్ ఎరిగి ఉండటం. ఈరోజు చాలా మంది ప్రభుని తెలుసుకున్నారు కానీ ఎరిగి ఉండట్లేదు. అందుకే వారి జీవితంలో హెచ్చింపబడిన స్థానంలోనికి రాలేకపోతున్నాయి, ఎదిగిన అనుభవంలోనికి రాలేకపోతున్నారు. కారణం ఏంటి? వారు దేవుని తెలుసుకున్నారు కానీ ఎరిగి ఉండలేదు. ఏబు గ్రంథంలో అనుకుంటాను, నీ దేవుని యొక్క ఔన్నత్యమును నీవు ఎరిగిన ఎట్లా అని అంటాడు. అంటే ఆయన అనుభవాలు, ఆయన గుణం మీద నువ్వు ఎరిగి ఉండాలి. ఏంటి ఆయన గుణము? 2-3 మాటలు చెప్తాను, జాగ్రత్తగా. ఆయన గుణం ఏంటంటే, పొరపాటున నా దేవుడు నాకు అన్యాయము చేయడు, అది ఎరిగి ఉండటం. కానీ ఏదైనా ఒక చిన్నది జరిగితే ఏం చెప్తున్నావు నువ్వు? మన నయోమి అక్కలాగా, దేవుడు నాకు చాలా మేలు చేశాడా, సర్వోన్నతుడైన దేవుడు నాకు చాలా దుఃఖము కలుగు చేశాడు, నా బ్రతుకుని మారాగా మార్చాడు అలా మనం ఎరిగి ఉండాలి. తెలిసిన మన దేవుడు మనకు అన్యాయము చేయడు, ఇది ఎరిగి ఉండాలి. ఇది ఎరిగి ఉండాలి. 2, ఖచ్చితంగా నా దేవుడు ఒక దినమున నా స్థితిగతులు మారుస్తాడు, అది 3 ఎరిగి ఉండాల్సింది. నిశ్చయముగా నా దేవుడు నా కొరకు త్వరలో రాబోతున్నాడు, అది ఎరిగి ఉండాలి. పౌలు కూడా అంటాడు కదండి, ఆయన పునరుద్ధానపు బలమును ఎరుగు నిమిత్తము అని అన్నాడు. తెలుసుకోడు కాదు, ఎరిగి ఉండాలి. ఆయన ఔన్నత్యం ఎరిగి ఉండాలి. యేసు ప్రభు మంచోడు, మన కొరకు వచ్చిండో వస్తే ఆయన గుణాతిశయం లేనిది. ఒక చిన్న పొరపాటు జరిగినప్పుడు, చిన్న అవమానం కలిగినప్పుడు, దేవుడు అవమానం చేసేసాడు, నాకు అవమానం తెచ్చాడు. అసలు ఆయన అవమానపరిచేవాడు మనల్ని, అవమానపరచబడిన మనలను గణపరిచేవాడు కదా ఆయన.
ఆయన ఔన్నత్యముని ఎరిగి ఉండాలి. వారిని గణపరుస్తారు. నంబర్ 1, వారు నన్ను ప్రేమిస్తున్నారు గనుక నేను వారిని తప్పిస్తాను. నంబర్ 2, వారు నా నామమును ఎరిగిన వారు గనుక నేను వారిని గణపరుస్తాను. 3వ మాట చదవండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యం. మిమ్మును మీరు తగ్గించుకొనండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తారు. హల్లెలూయా. మీరు చేయవలసింది మీరు చేస్తే ఆయన చేయవలసింది. ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పాలి? ఏం చేయాలి? తగ్గించుకోవాలి. మిమ్మలను మీరు తగ్గించుకుంటే ఆయన మిమ్మల్ని హెచ్చిస్తారు. అంటే అర్థం ఏంటంటే నువ్వు హెచ్చించబడాలి అంటే నువ్వు చేయవలసింది తగ్గించబడాలి. అంటే తగ్గించుకోవాలి. బైబిల్ తన్ను తాను తగ్గించుకున్నవాడు దేవుని వలన హెచ్చింపబడతాడు. తన్ను తాను హెచ్చించుకున్నవాడు దేవుని వలన తగ్గించబడతాడు. తగ్గించుకోవటం అంటే అర్థం ఏంటంటే ఏమి లేదండి, అంతా దేవుని కృప. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఇల్లు కట్టావు, పాస్టర్ చెప్తాడు దేవుడు కట్టి పర్లేదు. దేవుడు ఎలా కట్టిండో? నేను కదా బజాజులో లోన్ తీసి నేను కదా కట్టింది అంటే వీఆర్ నథింగ్. మనలో మనము అతిశయపడేదానికి ఏమి లేదు. మనం బ్రతికున్న దేవుని కృప, బట్టగట్టగలిగింది దేవుని కృప, మాట్లాడుతున్నామంటే దేవుని కృప, పని చేసుకున్నామంటే దేవుని కృప, సంపాదిస్తున్నామంటే దేవుని కృప. ఈ రోజు మన కుటుంబంతో కూడా ప్రభు సన్నిధిలో ఉన్నామంటే అది దేవుని కృప. హల్లెలూయా. నా శక్తి అని, నా భక్తి అని, నా టాలెంట్ అని, నా సంపాదన అండి, నా జ్ఞానాన్ని బట్టి అండి, నో. ఈరోజు ప్రభు నీతో మాట్లాడే 3వ మాట, నేను హెచ్చించాలని ఆశ, కానీ నీలో తగ్గింపు లేదు. నువ్వు చేయవలసిన నువ్వు చేస్తే దేవుడు చేయాల్సిన దేవుడు చేస్తాడు. ఇతను ప్రభు నీతో మాట్లాడుతున్నమాట, నీవు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను తప్పిస్తాను, నీవు నా నామం ఎరుగుంటే నేను నిన్ను కనపరుస్తాను, నిన్ను నువ్వు తగ్గించుకుంటే నిన్ను హెచ్చిస్తాను. దేవుడు మాట సెలవిస్తే సమస్తం జరుగుతుంది. అయితే ప్రభు అంటున్నాడు, నీవు చేయవలసిన నువ్వు చేస్తే, నీవు నా యొద్దకు వస్తే నేను నీ యొద్దకు వస్తాను. దోణి లోతులో నడిపించిన వల వేస్తే విస్తారమైన చేపలు ఇస్తాను. నీ దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలు నా చేతికి ఇస్తే నేను దాన్ని ఆశీర్వదిస్తాను. నీవు రాతిలో బాణలో నీరు నింపితే నేను దాన్ని ద్రాక్షరసంగా మారుస్తాను. నువ్వు చేయవలసిన నువ్వు చేస్తే దేవుడు చేయవలసినది దేవుడు చేస్తాడు. నా ప్రియులారా, ఈ దినం నువ్వు చేయాల్సింది ఏందని 3 మాటలు చెప్పారు. 1, నువ్వు ప్రభుని ప్రేమించాలి. ఎలాంటి ప్రేమ? పాపాత్మురాలు చూపిన ప్రేమ. దేవుని కంటే ఏది విలువ కాదు అది. 2, నువ్వు దేవుని నామని ఎరిగి ఉండాలి, ఆయన ఔన్నత్యముని ఎరిగి ఉండాలి. 3, నిన్ను తగ్గించుకోవాలి. ఈ 3 అనుభవాలు ఇలా ఉన్నప్పుడు నిశ్చయంగా నా దేవుడు నీవు చేసిన దానికి ప్రతిగా ఆయన చేయవలసిన కార్యములు ఆయన చేస్తాడు. అట్టి కృప దేవుడు 50 మందికి అనుగ్రహించును గాక.